హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ఫ్యాషన్. ఈరోజు రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి అన్నింటికి సూట్ అయ్యే రుచికరమైన చికెన్ గ్రేవీని చేసేద్దాము. దీనికోసం స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 చక్రీ ఫ్లవరు ఇలా పెటల్స్ లాగా తీసేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ చిన్న దాల్చిన చెక్క, 5 లవంగాలు, 5 యాలకులు, చిన్న జాపత్రి ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని బాగా చల్లార్చుకోవాలి. నెక్స్ట్ 1/2 కేజీ చికెన్ని ఫ్రీగా కుక్ చేసుకోవడానికి వీలయ్యే ఒక కడాయిని పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఫైన్గా చాప్ చేసి ఆ ఆనియన్ పీసెస్ అన్నిటినీ కూడా ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసి ఇలా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజు టొమాటోని తీసుకొని ప్యూరీలా చేసుకొని ఆ టొమాటో ప్యూరీని కూడా ఈ ఆనియన్స్లోని వేసుకొని టొమాటో ప్యూరీ అంతా కూడా మగ్గే వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా ఈ కడాయిలోని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని చికెన్ అంతటికీ కూడా ఈ పసుపు సాల్ట్ బాగా పట్టేటట్లు ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈలోపు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని 1 గంట ముందు నానబెట్టుకున్న గసగసాలని కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. గసగసాలు అనేవి మన బాడీని కూల్ చేసి కమ్మనైన రుచితో పాటు మనం వేసుకున్న మసాలా దినుసుల గాఢతను కూడా తగ్గించి బ్యాలెన్స్గా ఉంచుతాయి. ఇప్పుడు ఇలా మెత్తగా అయిన పేస్ట్ని పక్కన పెట్టుకొని చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాము. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి చికెన్ ఉడుకుతుంది కదా, ఈ స్టేజ్లోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలు మసాలా పేస్ట్ అంతటినీ కూడా ఈ చికెన్లో వేసుకొని 1 స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 స్పూన్ కారంను కూడా వేసుకొని చికెన్ అంతటికీ కూడా ఈ కారము అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పట్టేటట్లు కలుపుకొని మూత పెట్టి చికెన్ని కుక్ చేయాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చికెన్ ఒకసారి ఇలా కలుపుకోవాలి. చికెన్ అంతా కూడా దగ్గరగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి చికెన్ గ్రేవీ చిక్కబడే వరకు కూడా చికెన్ని కుక్ చేసుకోవాలి. అబ్బా, ఈ చికెన్ ఉడుకుతున్నంతసేపు కూడా గుమగుమలాడే కమ్మనైన మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఈ చికెన్ గ్రేవీ రైస్కి, చపాతీకి, పూరీలకి, రోటీలకి, నాన్స్కే కాకుండా దోశలకు కూడా చాలా బాగుంటాయండి. 6 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని చూస్తే గ్రేవీ చిక్కబడుతుందండి. ఈ స్టేజ్లోనే 1 స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసి ఒకసారి చికెన్ అంతటిని కూడా కలుపుకొని 2 మినిట్స్ వరకు కుక్ చేయాలి. అంతేనండి, అన్నిటికీ సూట్ అయ్యే రుచికరమైన టేస్టీగా ఉండే కమ్మనైన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమేనండి. వీడియో నచ్చిందా? ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.